ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులు, వివిధ ప్రాజెక్టులకు అనుమతుల గురించి ఆమెతో చర్చిస్తారు. ఆ తర్వాత 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో సమావేశమవుతారు. అక్టోబర్లో ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు అదనపు నిధులు కేటాయించేలా సిఫార్సు చేయమని ఆయన్ను కోరే అవకాశం ఉంది. సాయంత్రం ఢిల్లీలో జరిగే ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ప్రోగ్రాంలో చంద్రబాబు పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కేంద్ర సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరంధీకర్ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక ఏపీకి రావాల్సిన నిధులపై ఆమెతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆర్థిక నిధులకు సంబంధించి అటు పలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రితో నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రులను అయితే కలవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకైతే కనుక నిర్మలా సీతారామన్ తోటి అయితే భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయంతో పాటు పలు ప్రాజెక్టులు పెండింగ్ సంబంధించినటువంటి అంశాలకి ఏదైతే నిధులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు సుదీర్ఘంగా ఇటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తోటి అయితే చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఏదైతే ఇటు పోలవరం కావచ్చు, అదేవిధంగా పలు ప్రాజెక్టులకి కేంద్ర సహాయం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అనంతరం ఏదైతే 3 గంటలకైతే కనుక ఇటు నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా తోటి కూడా ఇటు చర్చగా సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలు సైతం కూడా ఇటు నీతి ఆయోగ్ లో అయితే కనుక ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు సీఎంలు సైతం కూడా ఏదైతే ఇటు నీతి ఆయోగ్ లో సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క చైర్మన్ తోటి అయితే సుదీర్ఘంగా మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇక సాయంత్రం 5 గంటలకి వరల్డ్ లీడర్స్ ఎకానమీ జరిగేటువంటి కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే పాల్గొననున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది ఒక స్టేజ్ గా అయితే కనుక వినియోగించుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే లీడర్స్ అందరూ కూడా ఇటు హాజరయ్యేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇటు అమరావతిని వరల్డ్ వైడ్ గా తీసుకెళ్లేటువంటి నేపథ్యం కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక అనుగుణంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా ఒక వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు వినియోగించుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. బాధ్యత మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించే విధంగా కూడా ఈ రోజు ఢిల్లీ పర్యటన అనేది కూడా కొనసాగనున్నట్టు తెలుస్తా ఉంది. బాధ్యత. రైట్, థ్యాంక్ యూ సంతోష్.